ఆంధ్రప్రదేశ్ పారిశ్రామికంగా కొత్త చరిత్ర సృష్టిస్తోంది. సీఎం చంద్రబాబు అనుభవం, మంత్రి లోకేష్ చొరవతో రాష్ట్రాన్ని గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ హబ్ గా మారుస్తున్నారు. మొన్నటి దావోస్ పర్యటనలో 2.5 లక్షల కోట్ల పెట్టుబడులకు మార్గం సుగమం కాగా, ఆర్సెల్ఆర్ మిట్టల్ లాంటి సంస్థలు 60,000 కోట్లతో వస్తుండడం ఏపీ బ్రాండ్ ఇమేజ్ కు నిదర్శనం. ఇక ఏపీకి కేంద్రం బడ్జెట్లో చేసిన కేటాయింపులు ఆశాజనకంగా ఉన్నాయి. రాష్ట్ర రాజధాని అమరావతికి కేంద్రం వెన్నుదన్నుగా నిలిచింది. తాజా బడ్జెట్లో 1,561 కోట్లు కేటాయించింది. ఇది కేవలం పునాది మాత్రమే. ప్రపంచ బ్యాంకు, ఏడీబీలు ఇచ్చే 15,000 కోట్ల నిధులను పనుల పురోగతిని బట్టి వాడుకునేలా కేంద్రం పూర్తి వెసులుబాటు కల్పించింది. ఏపీని సెమీ కండక్టర్ హబ్ గా మార్చేలా కర్నూలు, తిరుపతి జిల్లాల్లో ప్లాంట్లు రానున్నాయి. ముఖ్యంగా ఓర్వకల్లులో 14,000 కోట్లతో ఏర్పాటు కాబోతోన్న సెమీ కండక్టర్ పరిశ్రమ వేలాది మంది యువతకు ఉపాధి కల్పించబోతోంది. దీంతో పాటు రేర్ ఎర్త్ కారిడార్ను కేంద్రం ప్రకటించింది. దేశంలోని 7 హైస్పీడ్ రైల్ కారిడార్లలో ఏకంగా 3 ఏపీ మీదుగానే వెళుతున్నాయి. హైదరాబాద్, చెన్నై వంటి రూట్లలో బుల్లెట్ రైళ్లు పరుగులు తీయనున్నాయి. మరోవైపు రాష్ట్ర జీవనాడి పోలవరం పనుల కోసం ఈ బడ్జెట్లో 3,320 కోట్లు కేటాయించి కేంద్రం అండగా నిలిచింది. విశాఖ పెట్రో యూనివర్సిటీ 302 కోట్లు, గ్రామీణ రహదారులకు 500 కోట్లతో పాటు అరకు, పులికాట్ ప్రాంతాల్లో పర్యాటక అభివృద్ధికి కేంద్రం నిధులిచ్చింది. ఇటు ప్రైవేటు పెట్టుబడులు, అటు కేంద్రం సహాయంతో ఏపీ దేశంలోనే నెంబర్ 1 వైపు అడుగులేస్తోంది. సంకల్ప బలముంటే ఎలాంటి కష్టసాధ్యమైన లక్ష్యాలను అయినా సుసాధ్యం చేయవచ్చని చంద్రబాబు, లోకేష్ నిరూపిస్తున్నారు. వీరి పట్టుదల, పక్కా ప్రణాళికే ఈ నిధుల కేటాయింపులకు, పెట్టుబడుల రాకకు ప్రధాన కారణం. కేంద్ర బడ్జెట్ బూస్టుతో నవ్యాంధ్ర ప్రగతి రథం ఇక ఆగేది లేదు.